గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మరికొన్ని గంటల్లో భూమిపై అడుగుపెట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అదేవిధంగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమిపై అడుగు పెట్టనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ శుభవేళ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బృందాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అరుదైన ఘనతను సాధించింది. మార్చి 14న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన క్రూ 10 అంతరిక్ష యాత్రికుల బృందం మార్చి 16 తెల్లవారుజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకొని కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఐఎస్ఎస్ లో ఉన్న నాసా వ్యోమగాములు నిక్ హేగ్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ల నుంచి క్రూ 10 బృందం బాధ్యతలు స్వీకరించనుంది. క్రూ 9 సభ్యులు గత కొంతకాలంగా ఐఎస్ఎస్ లో ఉన్నారు. వీరిలో హేగ్, గోర్బునోవ్ సెప్టెంబర్ క్రూ 9 లో భాగంగా ఐఎస్ఎస్ లో చేరుకోగా సునీత విలియమ్స్, విల్మోర్లు గత జూన్ నుంచి ఐఎస్ఎస్ లో ఉన్నారు. సునీత విలియమ్స్ ప్రత్యేకంగా బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ లో ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే థ్రస్టర్ సమస్యల కారణంగా ఆ మిషన్ ఆలస్యం కావడంతో ఆమె మరికొంతకాలం ఐఎస్ఎస్ లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వారంతా క్రూ 10 ద్వారా తిరిగి భూమిపైకి చేరుకుంటారు. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి వస్తున్న వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతరిక్షంలోని ఐఎస్ఎస్ లో వ్యోమగాములు తేలియాడుతూ ఉండటం చూడటానికి మనకు సరదాగా అనిపించిన సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వారికి నడక మర్చిపోవటం, చూపు మందగించటం, తల తిరగటం, చర్మంలో మార్పులు ఉంటాయి. అదేవిధంగా జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు రక్తం సహా ఇతర ద్రవ్యాలన్నీ శరీరం పైభాగంలో ఉండిపోయి ఉబ్బినట్టు కనిపించేలా చేస్తాయి. ఇక ప్రతి నెల 1% ఎముకల సాంద్రతను కూడా కోల్పోతారు. రోగ నిరోధక వ్యవస్థ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోతుందని, ఓవరాల్ గా స్పేస్ సిక్నెస్ తో వారికి ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ అనే అవయవం మనం నడిచేటప్పుడు బాడీ బ్యాలెన్స్డ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. కానీ జీరో గ్రావిటీలో దీని పనితనం మారిపోతుంది. భూమిపైకి తిరిగొచ్చాక మెదడును గందరగోళానికి గురి చేస్తుందని అంటున్నారు. ఇక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వ్యోమగాములకు ఒక్కోసారి కొన్ని వారాలతో పాటు కొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు.